అందరికీ ప్రైజ్ రాడండి. మరలా ఈ ఉదయకాలం షాలోమ్ గాస్పెల్ మినిస్ట్రీ ద్వారా మిమ్మల్ని కలుసుకున్నట్టుకు దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప సదవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మీరందరూ బాగున్నారని, దేవుని యందు విశ్వాసం ఉంచి ఈ యొక్క దేవునితో నడిచేటువంటి ఈ యొక్క మార్గంలో గొప్ప ఆనందాన్ని మీరు పొందుతున్నారని నేనైతే నమ్ముతున్నాను. ఇంకా పొందులేకపోతున్నటువంటి వారు ఖచ్చితంగా విశ్వసించండి. దేవుని రాజ్యంలో మీరు భాగస్తులు కావండి. అప్పుడు దేవుని యొక్క కృప తప్పకుండా మీకు, మీ కుటుంబాలకు ఆ యొక్క కృప ఆవరించి బలపరుస్తుంది. అది జీవిత సత్యం. అది నమ్మితే దేవుని మహిమను ప్రతి ఒక్కరు చూస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, నిన్నటి దినము మనం యెహోషువ ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఏం చేస్తున్నాడు, మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోండి, మనం యోర్దాను నదిని దాటేదానికి దేవుడు మనకు కృపనిస్తున్నాడు అని ఆ యొక్క ఉండేటువంటి ఇజ్రాయెల్ అందరిని ఆయన ఏం చేస్తాడంటే సమాయత్తపరుస్తాడు. వాళ్ళు అలాగ అందరూ పరిశుద్ధపరచబడిన తర్వాత వాళ్ళ యొక్క యోర్దాను నది దగ్గరికి వచ్చిన తర్వాత ఆ నది లోతు ఎంతైనప్పటికీ కూడా వాళ్ళు పాదములు పెట్టగానే ఆ యొక్క నీరంతా ఏకరాశిగా ఉండిపోవటము, తర్వాత వాళ్ళు ఆ యొక్క కాలి నడకతో ఆ యొక్క యోర్దాను నది దాటి, అంటే ఇసుక మీద వాళ్ళ కాళ్ళు, వాళ్ళ మీద కొంచెం ఆ పాదాల మీద వాటర్ కనిపిస్తుంది. అలాంటి నడకతో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే అవతలి ఒడ్డు చేరిపోయారు. అంటే ఆ మైదానంలోనికి వెళ్ళిపోయారు. ఇంకా అదంతా అది పాలు తేనెలు ప్రవహించే దేశము. ఆ దేశం దేవుడు వాళ్ళకు ఇస్తున్నాడు. ఆ దేశం తీసుకునే ముందు అక్కడ ఉండేటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, అక్కడ ఎరుకో అనేటువంటి ఒక పట్టణం ఉంది. ఆ ఎరుకోకు ఒక రాజు ఏలుచున్నాడు. ఆ ఎరుకో పట్టణాన్ని వీళ్ళు జయించాలా, అంటే వాళ్ళందరినీ అక్కడ నుంచి వాళ్ళు తరమాల. అప్పుడు మరలా ఆ పట్టణము వీళ్ళు స్వాధీనపరచుకోవాలా. అయితే వీళ్ళ దగ్గర అయితే ఏ ఆయుధాలు లేవు, కానీ కేవలము దేవుడిచ్చిన మాట ప్రకారం వాళ్ళు ఈ యొక్క జర్నీ చేస్తున్నారు. ఈ 40 సంవత్సరాలు అరణ్యంలో కంప్లీట్ అయ్యి ఈ యోర్దాను నది దాటి వాళ్ళు ఆ మైదానంలోకి వచ్చిన తర్వాత ఇక యెహోషువ ఏం చేస్తాడంటే వీళ్ళందరకు దేవుడు చెప్పినటువంటి ఆ యొక్క స్థలాలన్నింటినీ వాళ్ళ గోత్రాల ప్రకారము పంపిణీ చేస్తాడు. అది జరిగే ముందు ఎరుకోని వాళ్ళు జయించాలా. ఎరుకో పట్టణాన్ని జయించినప్పుడు ఆ ఎరుకో పట్టణములో నుంచి వాళ్ళు ప్రవేశించి అప్పుడు ఆ పట్టణాన్ని వాళ్ళు స్వాధీనపరుచుకున్నప్పుడు అదంతా వాళ్ళు పొందుకుంటారు. ఈ కార్యక్రమం అంతా జరగాలంటే మరలా ఎరుకోని వాళ్ళు జయించాలా. ఎరుకో గోడలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మనం చూస్తుంటాం 4 ways అనమాట. ఇటు 2 బస్సులు, ఇటు 2 బస్సులు వచ్చే అంత వెడల్పు ఆ గోడ. అంటే పెద్ద ప్రాకారము. దాని చుట్టూ, అంటే ఆ పట్టణము చుట్టూ ఆ యొక్క ప్రాకారము అంతా వైశాల్యముతో కట్టబడింది. ఇప్పుడు ఆ గోడలను పగలు కొట్టాలంటే ఆ రోజు వీళ్ళ చేతుల్లో ఏ విధమైన బుల్డోజర్లు లేవు, ఏ ఆయుధాలు లేవు. కేవలము దేవుడిచ్చిన మాట ప్రకారము ఆ యొక్క నాయకుడైన యెహోషువ, కాలేబులు ఏం చేస్తున్నారంటే వీళ్ళని నడిపిస్తున్నారు. ఈ నడిచేటువంటి ఈ సందర్భంలో ఇప్పుడు ఎరుకో గోడలు వాళ్ళు ఏం చేయాలా, ధ్వంసం చేయాలా, తర్వాత పట్టణాన్ని వాళ్ళు స్వాధీనపరచుకోవాలా. అప్పుడు దేవుడు వాళ్ళకి ఇస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు తప్పకుండా 6వ అధ్యాయం యెహోషువ అనేటువంటి ఈ గ్రంథంలో యెహోషువ అనేటువంటి అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంలో 6వ వచనంలో 1 నుంచి మనం చదువుకుంటా పోతే అక్కడ రాయబడిన మాటలు, వాళ్ళు ఏం చేయాలంటే ముందు అక్కడ దేవునిని ఆరాధించేటువంటి ఆ యొక్క ప్రధాన యాజకులు వీళ్ళుంటారు. ఎవరు యాజకులు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఆ మందసాన్ని, దేవుని యొక్క మందసాన్ని తీసుకొని పవిత్రమైన మనసుతో వాళ్ళు ముందు వెళ్ళాలా. వెళ్ళేటప్పుడు వెనక మిగిలిన వాళ్ళు ఇంకొక గుంపు ఏం చేస్తారంటే బూరలు ఊతారు. ఈ బూరలు ఊదినప్పుడు ఆ పట్టణము చుట్టూ ప్రతి రోజు ఏం చేయాలా, వీళ్ళు తిరగాలన్నమాట. దేవుడు 6 రోజులు ఈ విధంగా దేవుని గ్రంథాన్ని తీసుకొని బూరలు ఊదుకుంటూ కేకలు వేస్తూ ఆర్భాటంతో ఆ పట్టణము చుట్టూ తిరగమని చెప్తారు దేవుడు. అప్పుడు వాడు 6 రోజులు అలాగే చేస్తారనమాట. 7వ దినం దేవుడు చెప్పిన స్పెషల్ మాట ఏంటంటే, ఈ రోజు మీరు వేకువనే లేసి అందరూ మరలా అదే విధంగా ఇప్పటి వరకు రోజుకు ఒకసారి తిరిగారు, 7వ రోజు మాత్రము 7 సార్లు మీరు తిరగాల అని దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు వాళ్ళు 7 సార్లు అలాగే తిరిగినప్పుడు ఆ ఎరుకో గోడలు ఎలా అయిపోతాయంటే, ఒక మనిషి వచ్చి దాన్ని ఒక బుల్డోజర్తో అంటే ఢీకొన్నప్పుడు అది ఎట్లా పగిలిపోద్దో అలా గోడలు అన్నీ ఏమైపోతాయంటే పడిపోతాయన్నమాట. ఇది నమ్మితే దేవుని యొక్క మహిమను చూస్తాం. ఇది చరిత్ర, ఇది ఒట్టి మాటలు కాదు. కాబట్టి ఆ గోడలన్నీ వాళ్ళ యొక్క ధ్వనితో, వాళ్ళు చేసినటువంటి ఆర్భాటమైన ఆ దేవునికి వాళ్ళు అర్పించినటువంటి ఆ స్తుతితో ఏమవుతుందంటే ఆ గోడలన్నీ పగిలిపోతున్నాయి అనమాట. అప్పుడు ఎప్పుడైతే అలా పగిలిపోయాయో అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దలు ఆ యొక్క పట్టణంలోనికి ఆ గోడ ఎక్కి లోపలికి పోయేదానికి వాళ్ళకు ప్రవేశం కుదిరిందనమాట.
అదంతా ఎలా జరుగుతుంది? దేవునిని వాళ్ళు విశ్వసించారు. నాయకుడు చెప్పిన మాట విన్నారు కాబట్టి, ఈ కార్యములన్నీ వాళ్ళ జీవితంలో జరుగుతున్నాయి. ఎప్పుడైతే మనం నమ్మిక మాత్రం ఉంచి, దేవునికి ఇష్టలుగా మనం బ్రతుకుతామో, దేవుడు ప్రతి మాట ఆయన చెప్పింది ఏది వెనక్కి తీసుకునేటువంటి దేవుడు కాదాయన. ప్రతి మాటను ఆయన అవును, ఆమెనుగా నెరవేరుస్తాడు. మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. మనుషులమైతే మాట ఇస్తాము, మనం వెనక్కెళ్ళిపోతాము. ఏదైనా కష్టమైన పరిస్థితి వస్తే మన వల్ల కాదని మనం చేతులెత్తేస్తాము. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. అందుకే పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. ఆయన ఏమాత్రం అపనమ్మకం అనేది ఉండనే ఉండదు. కాబట్టి మనం నమ్మితే అనుదినము మన జీవితంలో అలాంటి ఎరికో గోడనున్నప్పటికీ, అటు యొర్దాను నది లాంటి సమస్యలు అంటే లోతులోకి వెళ్ళిపోయి ఇంక బయటకు రాలేకపోతున్నటువంటి ఎలాంటి సమస్య అయినప్పటికీ, ఆ ఎర్ర సముద్రం లాంటి సమస్య అయినప్పటికీ, ఆ ఫరోలాగా తరుముతున్నటువంటి ఆ యొక్క ఇబ్బందులు కావచ్చు, ఆ బంధువుల యొక్క ఒత్తిడి కావచ్చు, ఆ పిల్లలు మాట విననటువంటి బిడ్డలు కావచ్చు, రోగం కావచ్చు, ఏ పరిస్థితి అయినా కావచ్చు, మీరు నమ్మి దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరుస్తూ, ఆయన నామానికి మహిమ చెల్లిస్తూ, మన పాపాలు ఒప్పుకొని, మన విరోధి అయిన అపవాదిని మనం ఎదిరించినప్పుడు, మన ముందర ఎలాంటి పెద్ద గోడలు అంటే పెద్ద సమస్య ఆ రోజు గోడ, ఈ రోజైతే మన ముందున్నటువంటి ఏ సమస్య ఉందో, ఏ కుటుంబంలో, ఏ మనసులో ఏ బాధ ఉందో మనకైతే తెలీదు. కానీ ప్రతి ఒక్కరూ సమస్య గుండా వెడుతూనే ఉంటారు. కానీ వాటికి పరిష్కారం తెలియక కొంతమంది చెప్పుకుంటారు. కొంతమంది ఏం చేస్తారంటే మనసులోనే పెట్టి పెట్టి మగ్గుకుంటూ అలాగే వాళ్ళు బలహీనలై అలాగే వాళ్ళ జీవితాల్ని విడిచిపెడుతుంటారు. కానీ దేవుడు మనం అలా జీవించే దాని కొరకు ఇష్టపడలేదు. మనమందరం సంతోషంతో, సమాధానంతో అనుదినము దేవుని స్తుతిస్తూ ఆయన బిడ్డలు మనం కోడి ఏ విధంగా తన బిడ్డలను ఆ యొక్క మేసేటువంటి సమయంలో తన చుట్టూ పెట్టుకొని మేపుకుంటది. తర్వాత ఏదైనా పైనుంచి గద్ద ఏదైనా వస్తుంది అనేటువంటి ఆ శబ్దం విని వెంటనే తను ఏం చేస్తంటే తన రెక్కల క్రిందకు తన బిడ్డలు తీసుకొని వచ్చి జాగ్రత్తగా దాచిపెట్టుకుంటది. అదే విధంగా మన దేవుడు ఆయన రెక్కల క్రింద మనల్ని కాపాడుతున్నాడు. అది మనం నమ్మాలా. అలా నమ్మితేనే మనము నిత్య ఆనందాన్ని పొందుకుంటాం. లేకపోతే మనకు ఆయన కనిపించడు. కానీ ఆయన యొక్క ప్రభావము చాలా గొప్పది. అది అనుభవిస్తేనే అది అది ఎప్పుడైతే అనుభవిస్తామో దేవుని యొక్క శక్తిని మనం పొందుకుంటాము. కాబట్టి ప్రతి సమస్యకు మనకు దేవుని దగ్గర ఏముందంటే పరిష్కారం ఉంది. ఈ దినం మనం మార్ట్లకి వెళ్తాం. కొన్ని మార్ట్లు అన్ని ఏ టు జెడ్ ఉంటాయి. ఏ టు జెడ్ ఉండేటువంటి మార్ట్లు ఉన్నాయి. కొన్నిసార్లు నిన్నటి దాకుడిందండి, ఈ రోజు లేదంటారు. కానీ మన దేవుడు సమస్తానికి అధిపతి అయి ఉంటున్నాడు. నా దగ్గర ఇది లేదు, అయిపోయింది, ఇంకా రేపు అనేటువంటి మాట అనేవాడు కాదు. ఈ రోజు మన సమస్య పెద్దదైనప్పుడు ఆ సమస్యను తీసుకుని మన విశ్వాస పరిమాణం చొప్పున మనల్ని ఆయన ఏం చేస్తాడంటే మన యొక్క ప్రార్థన మనం అడిగేటువంటివన్నీ ఆలస్యమే చేస్తాడు కానివ్వండి, అలక్ష్యం చేయడు. ఆయన ఖచ్చితంగా ఆయన మహా సమర్థుడుగా ఉంటున్నాడు. అప్పటి వరకు మనం ఏం కలిగి ఉండాలా? ఓపికతో, ఓర్పుతో, సహనముతో ఆయన కార్యములు మనం చూడాలా. పాజిటివ్ మైండ్ కలిగి ఉండాలా. ఎవరి మాటలకు మనం డిస్టర్బ్ కాకూడదు. కేవలం దేవుని గురి ఉంచినప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు. ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. అంతేగానివ్వండి మనం ఎట్టయినా ఎవరైనా ఇంకేం దేవుళ్ళే, మా జీవితంలో అయితే ఎన్నో సమస్యలు వచ్చినప్పుడు ఇంకా దేవుడు దేవుడు అంటున్నారే, ఆ దేవుడిని విడిచిపెట్టకుండా అనేటువంటి మాటలు ఎన్నో వచ్చాయి. అయినప్పటికీ కూడా నేను నా కుటుంబం వారు అందరం కూడా ఈ గ్రంథంలో యెహోషువ గ్రంథంలో నాకు చాలా ఇష్టం. 24వ అధ్యాయంలో 15వ మాట ఉంటది. ఆ రోజు ఇంత మంచి కార్యాలు దేవుడు చెరిగిస్తున్నప్పటికీ కూడా వాళ్ళందరూ ఏం చేస్తారంటే లాస్ట్‌కి ఇంకా ఈ దేవుడు కాదు, మా ఇష్టం వచ్చినట్టు మా దేవుళ్ళని మేము ఆరాధించుకుంటామని వాళ్ళు మరలా సణుక్కొని పక్కకు వెళ్ళిపోయేటువంటి సమయంలో ఆనాటి సమాజంతో యెహోషువ అంటాడు, ఇదిగో నేనును నా ఇంటి వారము యెహోవాని సేవిస్తాం. మీ ఇష్టం, ఇంకా మీరు ఎవరిని సేవించుకుంటారో మీ ఇష్టం. నేనైతే ఇప్పటి వరకు దేవుడు చెప్పినట్టు చేశాను. ఆయన ఏ మాట అయితే చెప్పాడో అవన్నీ చేసేసాడు. ఇంకా మీ ఇష్టం అనేటువంటి మాట అంటాడు. అదే విధంగా మా జీవితాల్లో, నా కుటుంబ జీవితంలో కూడా ఎన్నో సమస్యలు ముందుకు వచ్చినప్పుడు వాటన్నిటి మీద నేను జయాన్ని పొందుకునేదానికి ఏకైక కారణము ఆయన పాదాలు పట్టుకున్నాను. ఆయన మీద ఆధారపడ్డాను. ఆయన యొక్క కృపలో నన్ను ఆయన బలపరిచాడు. మా లాస్ట్ అబ్బాయి అయితే ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఈ చదివిన సమయంలో మేమైతే ఆ అబ్బాయిని మెడిసిన్‌కి పంపించాలనుకోలేదు. మేమైతే కేవలము ఆయన్ని ఐఐటీలో మేము చేర్చాలా అనేటువంటి ఉద్దేశాన్ని మేము కలిగి ఉన్నాం. కానీ ఎందుకో ప్రతిరోజు మా ఇంట్లో జరిగేటువంటి ప్రార్థనలో మధ్యాహ్న కాలము మేము నాతో పనిచేసేటువంటి వర్కర్లు అందరం కలిసి ప్రార్థన చేసేవాళ్ళం. ఆ చేసేటప్పుడు మేము కొన్ని చీట్లు వేసుకున్నాం. ఆ రోజు వేసుకుంటే తెలియకుండానే నారాయణ బైపీసీ అనేది వచ్చింది నెల్లూరులో. వెంటనే మా అబ్బాయి ఆ రోజు లేడు. సాయంకాలం వచ్చిన తర్వాత ఇలా వచ్చింది నాయన అంటే ఆయన అన్న మాట ఏంటంటే, అమ్మ దేవుడి చిత్తం అయితే ఖచ్చితంగా నేను
మెడిసిన్ చేస్తాను. అయితే, అయితే కొంత నా కొరకు మీరు కొంచెం శ్రమ పడాలా. 10 సంవత్సరాలు నా యొక్క ఎడ్యుకేషను కంప్లీట్ అయి నేను బయటకి రావాలంటే అనేటువంటి మాట అన్నాడు. అప్పుడు నేను చాలా సమస్యల వలయంలో ఉన్నాం. ఇంట్లో నేను నా భర్త చూస్తే మంచి మంచి జీతం వస్తుంది. నాకొచ్చి ఒక ఇండస్ట్రీ ఉంది. నాకు ఇండస్ట్రీలో నాకు మంచి ఇన్‌కమ్ వస్తుంది. అయినప్పటికి గూడా లోకములో లోక ఆశల్లో పడి మేము కొన్ని చీట్స్ చేసాము. కొంతమందికి అప్పులిచ్చాము. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తీసుకొని ఇవ్వటం లేదు. మేము ఇవ్వవలసిన వాళ్ళకి ఇవ్వలేకపోతున్నాం. ఇలాంటి పరిస్థితులు గుండా పోయేటప్పుడు మా అబ్బాయి చెప్పిన మాట ఏందంటే, "అమ్మా నేనైతే 10 సంవత్సరాల దాకా మీకు ఎలాంటి హెల్ప్ చేయలేను." అన్నప్పుడు నేనన్నాను, "అయ్యా నువ్వు నీ హెల్ప్ కోసం మేము చూడము. మా హెల్ప్ కోసం కూడా చూడబాక. దేవుని మీద నువ్వు గన ఆధారపడితే దేవుడు నిన్ను తప్పకుండా ఆ మెడిసిన్ చేపిస్తాడన్నాడు." మేము ఓసీలం. అప్పుడు కొంతమంది మమ్మల్ని చూసి నవ్వారు. అంటే బైపీసీ అంటే ఇంటర్మీడియేట్‌లో చేరేదానికే మాకు ఆటంకాలొస్తున్నాయి. ఇంటర్మీడియేట్‌లో ఎట్టకేలకు దేవుని మహాకృపలో చేరాడు. 970 మార్కులు ఆ అబ్బాయికి వచ్చాయి. తర్వాత ఆయనకి ఫస్ట్ మామూలుగా ఆ టైంలో షార్ట్ టర్మ్ చేస్తే 3120 ర్యాంక్ వచ్చింది. ఆ టైంలో డెంటల్ వచ్చింది ఆయనకి. అది వచ్చినప్పటికి కూడా ఆయన అయితే కాంప్రమైజ్ కాలేదు. "అమ్మ నాకొక్క ఛాన్స్ ఇవ్వండి. లాంగ్ టర్మ్‌కెళ్తానన్నాడు." సరేనని మేము లాంగ్ టర్మ్ పంపించాం. అయితే పంపించిన రోజు నుంచి ఆయనకు ఒకటే టైఫాయిడ్ లాంటి ఫీవరు. ఆ ఫీవర్ కామెర్ల క్రిందకొచ్చేసాయి. ఇలా వచ్చినప్పుడు ఆ ఇంటికి రోజు వచ్చేసేవాడు. అంత దూరంలో ఆయన ఉంటేనే ఆయన పట్టుకుంటేనే ఒళ్ళు కాలిపోతుంది. అలాంటి పరిస్థితి. వాళ్ళ యొక్క అంటే అధ్యాపక బృందం అంతా మా ఇంటికొచ్చేసి మాతో అన్నారు, "మీ అబ్బాయి ఇట్లా రోజు ఇంటికొచ్చేస్తే ఇంకా మాకు ర్యాంక్ రాదండి. మొన్నైతే 3000 వచ్చింది. ఈసారి 30,000 కూడా రావచ్చు" అన్నారు. అప్పుడు మా సార్ అన్న మాట ఏందంటే, "మాకు ర్యాంక్‌తో పని కాదండి. మా బిడ్డతో మాకు పని. మా దేవుడు ఎలాంటైనా ర్యాంక్ ఇస్తాడు. మాకు ఎంబీబీఎస్సే కాదండి కావాల్సింది. కేవలము మామూలుగానే మా అబ్బాయి వచ్చి డిగ్రీ కాలేజీలోనే చేర్పించుకుంటాను. ఇబ్బంది పెట్టబాకండి." అన్నప్పుడు వాళ్ళు అన్న మాట ఏందంటే, "సార్ మీ ఇష్టం. ర్యాంక్ రాకపోతే మమ్మల్ని అడగకూడదు. మీరు పంపిండి. అయితే మేము మీ కాలేజీకి పంపించాలంటే మా అబ్బాయిని రోజు ఇంటికి పంపించేయాల. ఆ అబ్బాయి హోమ్ సిక్ అవుతున్నాడు. ఆ అబ్బాయికి ఫీవర్ వస్తుంది." అన్నప్పుడు యాజమాన్యం ఒప్పుకునింది. అప్పుడు మా అబ్బాయి అన్న మాట ఏందంటే, కొంతకాలం అయిన తర్వాత, "నాన్న మేమొచ్చి నెల్లూరులోనే నీకోసం ఉండి ఒక రూమ్ తీసుకొని ఉంటామంటే." "వద్దమ్మా, నువ్వు ఎక్కడో రావాల్సిన అవసరంలా. మీరు ఇంట్లో ఉండి మీ పనులు చూసుకోండి. నేను ఖచ్చితంగా దేవుడు నాకు అక్కడ ర్యాంక్ ఇస్తాడనేటువంటి బలమైనటువంటి విశ్వాసాన్ని నా బిడ్డ కలిగి ఉన్నాడు." ఆ దినం ఆయన అంత విశ్వాసం కలిగినప్పుడు ఓసీలో 270 ఆయనకు వచ్చినటువంటి ర్యాంకు 270 ర్యాంక్ వచ్చింది. ఇది దేవుడు చేసిన అద్భుతం కాదా? మనుషుల మాట లేదు. అందరూ మమ్మల్ని ఎక్కిరిస్తున్నారు. ఏంది ఈళ్ళు ఓసీగా ఉండి అందరు తల్లిదండ్రులు పిల్లల్ని తీసుకొని అక్కడికే వెళ్లి కాపురాలు ఉంటున్నారు. వాళ్ళ బిడ్డలకు ర్యాంకులు రావాలని. నేనైతే విజయవాడలోనే చేరయ్యాను. "వద్దమ్మా నేను ఇక్కడే చదువుతానని." నా బిడ్డ దేవుని యందు విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఆ దినం ఆయన దేవుడు జ్ఞాపకం చేసుకొని తను పడిన కష్టము, తను ఉంచిన విశ్వాసాన్ని బట్టి 270 ర్యాంక్ ఇచ్చి తను గొప్ప చేశాడు. అలాంటి దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి ఈరోజు మనము అనేకుల మాటలు విన్నామంటే మనం ఏమైపోతామంటే ఖచ్చితంగా మునిగిపోతాం. మనం ఎవ్వరి మాట వినకూడదు. దేవుని మాటే వినాలా. అట్లని చెప్పి మన బంధువులు చెప్పొచ్చు. మన శ్రేయస్సు కోరే వాళ్ళు చెప్పొచ్చు. తీసుకోవచ్చు. కానీ వాళ్ళలో కూడా ఏం చేస్తారంటే అపవాది వాళ్ళని గలిబిలి చేసి మన యొక్క మేలును వాళ్ళు మేలు చేయాలనుకుంటే కూడా వాళ్ళనే రాంగ్ డైరెక్షన్‌లో నడిపిస్తూ మనల్ని నడిపించడానికి ప్రయత్నిస్తాడు. కాబట్టి మనము దేవుని మీద ఆధారపడి ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు ఆ గొప్ప కార్యములు మన జీవితంలో జరుగుతాయి. కాబట్టి మనకు అసాధ్యమైంది. మనకైతే ఏదైనా అసాధ్యమే. కానీ దేవునికి సమస్తము సాధ్యమే. కానీ ఆయన మీద ఆధారపడినప్పుడు చూడండి, అందరూ వెళ్లి విజయవాడ క్యాంపస్‌కెళ్లారు. హైదరాబాద్ క్యాంపస్‌కెళ్లారు. కానీ నా బిడ్డ నెల్లూరు హర్నాథపురంలోనే అక్కడే ఆయన ఆ క్యాంపస్‌లో 270 మార్క్స్. 270 ఆయన ర్యాంకు. కాబట్టి దేవుడు చేసినటువంటి అద్భుతాలు 1 కాదు, 2 కాదు. చెప్పని సఖ్యము కాని అద్భుతాలతో అనుదినం మనల్ని ఆయన బలపరుస్తాడు. అలాంటి దేవుడికి మనం ఓసీ అయినప్పటికి కూడా నువ్వు భయపడాల్సిన అవసరంలా. మనం ఏది పొందుకోవాలో ఆయనకి బాగా తెలుసు. ఆయన మీద ఆధారపడినటువంటి జనుడు ధన్యుడు. కాబట్టి మనము యెరికో గోడను చూసి భయపడకూడదు. యొర్దాను నదిని చూసి భయపడకూడదు. ఎర్ర సముద్రాన్ని చూసి భయపడకూడదు. ఫరో సైన్యాన్ని చూసి భయపడకూడదు. వీటన్నిటి మీద బలమిచ్చి శక్తినిచ్చి నిలిపేటువంటి దేవుని వైపు చూసి మనం ఆయన పాదాల మీద పడినప్పుడు ఆయన యొక్క కృప మనలో మన బిడ్డల్ని బలపరుస్తుంది. అలాంటి యొక్క కృప మీకు కావాలంటే ఆయన నమ్మండి. ఆయన మీద ఆధారపడండి. అనుదినం ఆయనతో నడవండి. మీకు చెప్పని సఖ్యము కానటువంటి మేళ్లతో మిమ్మల్ని తృప్తిపరచి ప్రతి బలహీనత నుంచి విడిపించి మిమ్మల్ని బలపరిచేటువంటి గొప్ప దేవుడు. అలాంటి దేవుని కలిగినటువంటి మనం ధనిలము.
కాబట్టి మనము చిన్నటి ఈ రోజు ఈ మాటలు ఇచ్చినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. మనల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆయన విడిచిపెట్టడు. కాబట్టి మన వినికిడిలో ఈ మాటలు పెట్టినందుకు ఆయన్ని మనము కృతజ్ఞతతో మన యొక్క మనవులన్నీ ఆయన దగ్గర మనము చెప్పుకొని ప్రార్థించుకున్నాము. మహోన్నతుడా, జీవం కలిగిన దేవ, జీవాధిపతి నీకు స్తోత్రం నాయన. నీ మహాకృపలో ఈ యొక్క ఉదయకాలం మరలా నీ ప్రియబిడలతో కలుసుకున్నట్టుకు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అనుదినం తండ్రి మీతో నడుస్తేటువంటి ఈ యొక్క గొప్ప ఆనందాన్ని ఇచ్చావు నాయన. లోకము లోక ఆశలన్నీ గతించిపోతాయని మీరు చెప్పారు నాయన. మీ యందు నమ్మిక ఉంచి మీ యొక్క మాట ప్రకారం మీ చిత్తాన్ని ఎవరైతే నెరవేరుస్తాడో వాడు నిరంతరం బ్రతుకుతాడని మీరు 1 యోహాను 2:17 ఈ మాట చెప్పుండారు ప్రభా. అది నమ్మేటువంటి జ్ఞానం నీ ప్రతి బిడకు మీరు అనుగ్రహించండి. ఈ మాటలు ఎవరైతే వింటున్నారో, ఎవరి కుటుంబంలో ఏ వేదన, ఏ బాధ, ఏ లోటుతో వాడు జీవిస్తున్నారో అవన్నిటి నుంచి వాడు విడుదల పొందుకున్నట్టుకు నన్ను బలపరిచి నా తల ఎత్తుకునే విధంగా నడిపించినటువంటి దేవుడు నువ్వు ప్రభా. నీ మీదే నేను ఆధారపడ్డాను. నీ నామానికి మహిమార్థకరమైన నా తండ్రి ప్రభా. మేము ఎలా జీవిస్తున్నామో నీ బిడ్డలు కూడా అలా జీవించుటకు మీరు కృపను అనుగ్రహించి మీరు ఆశీర్వదించి బలపరచమని, ప్రతి అవసరత తీర్చమని, మరలా మీ చిత్తమైతే మేమందరం కలుసుకునే పరేంద్రం మీ కాపుదల భద్రత నిబిడలకు మాకు ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి బ్రతిమాలి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ గాడ్ బ్లెస్ యు అండి. షాలోమ్. సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయాలి, మీరు షేర్ చేయాలా. ఇది మన ఛానల్. అందరికీ ఈ యొక్క సత్యాలు తెలియచేయబడాలా. ఎవ్వరు కూడా తెలియలేదు, మాకు తెలియదు అనేటువంటి మాట అనకూడదు. ఎందుకంటే ఇది దేవుని యొక్క పరలోక విందు. ఈ పరలోక విందులో ప్రతి ఒక్కరికి ఇన్విటేషన్ ఉంది. ఈ ఇన్విటేషన్ అందరికి మనం చేరవేయాలా. అందరు అది పొందుకొని ఆ యొక్క విందులో పాల్గొనాలని మనం అందరం ఆశపడదాము. మరలా రేపు కలుద్దాము. అందరికీ షాలోమ్ అండి.